అండి అందరికీ నమస్కారం. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఛానల్ ఇంకొంతమంది ముందుకెళ్తుంది, నాకు సపోర్ట్ అయితే వస్తుంది. నేను డైలీ లైకులు చేయమని అడుగుతున్నా కానీ ఒక్కరు కూడా లైకులు చేస్తలేరు. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. వ్యూస్ వస్తున్నాయి, చూస్తున్నారు, కానీ లైక్లు అయితే కొడతలేరు అనమాట. ప్లీజ్ ముందు మీరు కొట్టాల్సింది లైక్ కొట్టండి. ఫస్ట్ లైక్ కొట్టండి, ప్లీజ్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్. సో ఈరోజు రివ్యూ వచ్చేసి తనుజ రాణి అయ్యింది. ఎట్లయింది రాణి? నేను చూసినంత వరకు నాకు అనిపించింది ఏంటి అంటే, కళ్యాణ్ త్యాగం చేయడం వలన తనుజ రాణి అయ్యింది అని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే కళ్యాణ్ కూడా ఫాస్ట్గా గేమ్ ఆడిండు, ఫాస్ట్గా అన్నీ సమకూర్చిండు అనమాట, ఆ రోల్, ఆ బాక్స్లు అన్నీ. కానీ తనుజ గెలవాలని, తనుజ గెలిస్తే ఈయన చూడాలనే మరేంటో తెలియదు, కానీ తనుజ కోసం అయితే సాక్రిఫైస్ చేసి తనుజను రాణిగా అయితే వేసిండు కళ్యాణ్. సో రాజు త్యాగం రాణి అయిందనమాట. ఇంకా ఈరోజు స్టార్టింగ్ ఎపిసోడ్ వచ్చేసి ఏంటి అంటే కనుక, ఇంకా ఫుడ్ దగ్గర అయితే అందరూ గోలగోల వేసాను అనుకోండి. ఆయన ఇమానుయల్ కామెడీ వేరే లెవెల్ అని చెప్పాలి. ఇమానుయల్, సుమన్ శెట్టి అన్న, బర్నీ గారు అండ్ గౌరవ్, నిజంగా ఆయన ఎట్లా వేసినా కానీ నవ్వు వస్తుంది. నిజంగా గౌరవ్ ప్రజలలో ఉన్నాడా, కమాండర్స్లో ఉన్నాడా, రాజులాగా ఉన్నాడా ఏం అర్థం కావడం లేదు. అయినప్పటికీ కూడా గౌరవ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. కొన్నిసార్లు బాగానే మాట్లాడుతున్నాడు. ఈరోజు అయితే ఎక్కడ సరిగ్గా అంతలా కనవలేదు. ఓకే, కొంచెం కనిపించినట్టుగా అయితే అయిపోయింది. సో హౌస్లోకి వారెవ్వ అని అయితే షెఫ్ అయితే వచ్చిందనమాట. సో వారెవ్వ షెఫ్ అయితే వచ్చి ఇంకా వాళ్ళకి రకరకాల ఫుడ్ అయితే రకరకాలుగా వండి పెట్టి రకరకాలుగా అయితే వడ్డించిండు. సో నిజంగా ఫుడ్ ఫుల్ యమ్మీ అనమాట. ఇంకా హౌస్లో అందరు దొంగతనం చేసారు అనమాట. ఒక రాజు రాణిలు తప్ప మిగతా అందరు దొంగతనం చేసి తిన్నారనమాట ఫుడ్ని అంతా. అట్లా దొంగతనం చేసి తింటూ ఉంటే బాధ అనిపించింది. కానీ ఇంకొకటి నేను చెప్పాల్సింది ఏంటి అంటే, అరే మనకి ఇంత ఫెసిలిటీస్ ఉండి ఇంతలా మనం ఉంటున్నాము, దొరికిన ఫుడ్ని తినని కూడా కొంతమంది కష్టపడుతూ ఉన్నారు. కానీ ఫుడ్ దొరకకుండా బయట ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకు కూడా చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుంది, మటన్ బిర్యానీ తినాలనిపిస్తుంది, వెజ్ బిర్యానీ తినాలనిపిస్తుంది, పన్నీర్ బిర్యానీ తినాలనిపిస్తుంది. మీరు ఎప్పుడు తిని ఒక 10-15 రోజులు, ఒక 2 నెలలు సరిగ్గా తినకపోతేనే మీ మనసంతా ఇంతలా కొట్టుకుంటుంది. మరి బయట తినకుండా ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఎలా అనిపిస్తుంది? ఒకసారైనా ఎవరైనా ఆలోచించారా? డబ్బులు ఉంటాయి నా దగ్గర, నిజంగా చెప్తున్నా. ఈరోజు శుక్రవారం పూట పూజ చేసుకున్నా. నా దగ్గర ఎంతైతే ఉంటుందో అంతలో నుంచి కొంచెం ఖచ్చితంగా అందరికీ ఫుడ్ డొనేషన్ చేయాలని అయితే నా యొక్క చిన్న యాంబిషన్ అనమాట. చిన్నప్పటి నుంచి ఉంది నాకు ఈ కోరిక. ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు. నా దగ్గర ఉన్నంతలో ఇప్పటికీ కొంచెం దానాలు ధర్మాలు అట్లా చేస్తూ ఉంటాను అనమాట. సరే, ఏమో చాలా చేయాలనిపిస్తుంది, కానీ ఫైనాన్షియల్గా మనం అందరం కొంచెం డౌన్లో ఉన్నాం కాబట్టి ఏమీ చేయలేకపోతాం. నాకు అనిపిస్తుంది ఫైనాన్షియల్గా అందరూ హైలో ఉన్నా కానీ ఎందుకు హెల్ప్ చేయలేరు, ఎందుకు అందరికీ సహాయం చేయలేకపోతారు అని అయితే అనిపిస్తుంది. కొంతమంది చేసిన వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది అస్సలు రూపాయి దొరకదు వాళ్ళ దగ్గర. పిల్లి బిచ్చం పెట్టిన వాళ్ళు ఉంటారు చూడండి, అట్లుంటారు కొంతమంది. సో కొన్నిసార్లు అటువంటి వాళ్ళు కూడా కరెక్టేనేమో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఎక్కువ సహాయం చేసినా కానీ పెద్దగా అందరికీ అంత గుర్తింపు అనేది ఉండదు. గుర్తింపు ఉంచుకోకున్నా సరే కానీ ఏమంటారు, నియత్ ఉండాలి. ఆ నియత్ అనేది ఈ రోజుల్లో ఎవరికి లేదనుకోండి. సో ఇక రాజులు రకరకాల ఫుడ్ తోటి అయితే తింటారు అనమాట. కమాండర్స్ తింటారు అండ్ ప్రజలు పాపం కింద కూర్చొని తింటూ ఉంటారు. నాకు అనిపించింది రాజులకి మంచిగా ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, కమాండర్స్ ఎట్లా తింటున్నారో, ప్రజలు కింద కూర్చొని ఎట్లా తింటున్నారో, అది నిజంగా రియాలిటీలో కూడా అట్లనే ఉంది. బిగ్ బాస్ నిజంగా రియాలిటీ చూపించిందేమో అనిపించింది నాకు. రియల్ లైఫ్లో కూడా చాలామంది రాజులు అట్లే ఉండేవాళ్ళంట వెనుకడికి. ప్రస్తుతం కొంతమంది కూడా ఇప్పటికీ ఉన్నట్టున్నారు. కమాండర్స్ అట్లనే ఉన్నారు, ప్రజల్ని అట్లనే హీనంగా చూసేవాళ్ళంట. సో అది కామెడీ స్క్రిప్ట్ అయినప్పటికీ కూడా కొంచెం నిజంగా ఎక్కడో నాకైతే టచ్ అయింది హార్ట్కి. అంటే రియల్గా కూడా కొంచెం మంది డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు ఎంత హీనంగా చూస్తారు అని అనిపించింది అక్కడ చూస్తూ ఉంటే. మీకు అనిపించిందో లేదో కామెంట్ చేయండి. సో ఇంకా ఈరోజు ఫుల్ కామెడీ అయితే జరిగిపోయిందండి. అండ్ ప్రజలు అయితే తిరుగుబాటు చేసిరనమాట. మాకు మీ పాలన నచ్చడం లేదు, మేము మరీ ఇంత హీనంగా ఉంటున్నాం అని చెప్పేసి కామెడీ అయితే సూపర్ చేసిండు ఇమానుయల్. నిజంగా చాలా షార్ప్ గేమ్ అండి, చాలా షార్ప్ మైండ్. అసలు ఆయన ఏ గేమ్ ఆడినా చాలా షార్ప్గా ఉంటాడు. ఆ ఐడియా ఇచ్చిన ఇమానుయల్ చెప్పాలి అంటే. మనం తిరుగుబాటు చేద్దాం, మనకు ఆల్రెడీ రైస్ పెట్టుకుంటే అయిపోతుంది, కూరగాయలు అవన్నీ కొట్టేసినాం, సో అవి వేసుకొని తినేయచ్చు, రైస్ పెట్టుకుంటే సరిపోతుంది మనకి. ఇంకా మనం తిరుగుబాటు చేద్దాం, మనం ఏం వంటలు చేయని అవసరం లేదు, ఏం చేయలేదు అని అయితే ఇంకా వాళ్ళైతే తిరుగుబాటు చేస్తారు ప్రజలందరూ కలిసి. ఇక రాజులు రాణులు ఇద్దరు కలిసి అయితే బాగా బతిమలాడతారు. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఓకే ఒప్పుకుంటామని చెప్పేసి అంటారు అనమాట. కానీ
ఇదంతా జరుగుతున్న టైంలో తనుజ పోయి డబ్బాలో దాచుకుంటుంది అనమాట. సో అదంతా కామెడీగా ఏమంత అనిపించలేదు, ఏదో అన్నట్టుగా ఏదో చేద్దాం అనుకున్నారు కానీ ఏమంత అనిపించలేదు అనమాట. ఇంకా వీళ్ళు కూడా కొంచెం డిమాండ్ చేద్దాం, మేము కూడా కమాండర్స్ని, మాకు కూడా హక్కులు కావాలి అని చెప్పేసి. అసలు బిగ్ బాస్ ఏం చెప్పిండు, రాజులని ఏ పనులు చేయొద్దు, మీరు ఏమేమి తినాలనుకుంటున్నారు, ఏమేమి చేయాలనుకుంటున్నారు అవన్నీ మీరు చేయండి. రాజులకి రక్షణగా కమాండర్స్ ఉండాలి. సో కమాండర్స్ ప్రజలని ఎలా చూడాలి ఏంటి అనేది, ప్రజలు రాజుల దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళకుండా కమాండర్స్ ద్వారా రాజులకి వర్తమానాన్ని పంపించాలి అన్నట్టుగా అట్లా ప్రజలు పనులు చేయాలి, కమాండర్స్ పనులు చేయించాలి, రాజులు అన్ని పనులు చేయించుకోవాలి అనైతే ఉందన్నమాట. ఇంకా ప్రజలు తిరుగుబాటు చేసేసరికి ఒక్కసారిగా షాక్, మాకు కంటెండర్ అయ్యే అవకాశం ఇచ్చిరా, మాకు గేమ్లో అయ్యే అవకాశం ఇచ్చిరా, మేము ఎందుకు మీకు అన్ని పనులు చేయాలి, మాకేం అవసరం లేదని చెప్పేసి అట్లా డిమాండ్ చేస్తారనమాట. ఎందుకు అంటే ఆల్రెడీ వరవేషప్ వచ్చినప్పుడు ఫుడ్ అంతా దొంగతనం చేసి దాచిపెట్టుకుంటారు అనమాట. వాళ్ళు దొంగతనం చేసి ఫుడ్ అంతా దాచిపెట్టుకుంటా ఉంటే సంజన గారు అంటారు, బిగ్ బాస్ నేను సంజన ఒకతే దొంగ కాదు, BB9 అందరూ దొంగలే. నిజమే, BB9 అందరూ దొంగలే అనమాట. సో అందరూ దొంగతనం చేసి ఫుడ్ కోసం దొంగతనం అయితే మామూలుగా లేదనమాట. సో అదంతా అయిపోయినాక ఇక అది షెఫ్ అయితే వెళ్ళిపోతాడు. షెఫ్ వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా జరిగిన తర్వాత ఇక బిగ్ బాస్ అయితే ఇప్పటివరకు రాజులు రాణుల్లో గేమ్ అయితే మొదలు పెడదాం, మరి ఇక వీళ్ళల్లో ఎవరు గేమ్ ఆని కూతురు, కమాండర్స్ నుంచి ఎవరు వస్తున్నారు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే అడుగుతాడు అనమాట. ఇక రాజుల నుంచి అయితే కళ్యాణే వస్తాడు. కమాండర్స్లో అయితే ప్రజలు సెలెక్ట్ చేయాలన్నమాట, ఎవరిని సెలెక్ట్ చేయాలి ఏంటి అన్నప్పుడు ప్రజలు ఏం చేస్తారు, ఫస్ట్ తనుజకి సెలెక్ట్ చేసుకుంటారు, తర్వాత దివ్యకి సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకు దివ్యకి సెలెక్ట్ చేసుకున్నారు, నాకైతే దివ్యకి సెలెక్ట్ చేయడం అనేది కరెక్ట్ అనిపించలేదు. సంజన గారిని అయినా సరే సెలెక్ట్ చేసింటే బాగుండు అనిపించింది. ఎందుకంటే సంజన గారు చాలా టఫ్ గేమ్ ఆడుతున్నారు. అండ్ డెమోన్ పవన్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. అండ్ తనుజకి ఫస్ట్ ఓట్లు పడ్డాయి, అండ్ సెకండ్ ఓట్లు వచ్చేసి ఈమెకి ఎవరికి దివ్యకి పట్టాయి అనమాట. ఎందుకంటే అందరు దివ్యకి ఫేవరెటే కదా అక్కడ. ఇమానుయల్, సుమన్ శెట్టి, బర్నీ గారు. గౌరవ్ ఒక్కడు ఓటేసి ఏమొస్తుంది చెప్పు, గౌరవ్ ఒక్క నోటు నడుస్తుందాడ నడవది. ఇక డిమాండ్ పవన్ అయితే చాలా బాధపడతాడు, చాలా ఫీల్ అయిపోతాడు, గేమ్ ఆడే వాళ్ళని ఎందుకు వెనకకు దొబ్బేస్తూ ఉంటారు అని చెప్పేసి. తర్వాత ఇక రాజుల నుంచి కళ్యాణ్ మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు గేమ్ గురించి అన్నప్పుడు ఆయన ఎట్లయినా తనుజనే సెలెక్ట్ చేసుకుంటాడు కాబట్టి తనుజనే సెలెక్ట్ చేసుకున్నాడు. ఓకే, ఇంతవరకు అంతా మంచిగానే ఉంది, తనుజని సెలెక్ట్ చేసుకున్నాడు బాగానే ఉంది, గేమ్స్ పెట్టాడు బాగానే ఉంది. ఆ గేమ్ ఏదైతే ఉందో ముంగట కొన్ని బాక్సులు ఉంటాయండి, ఆ బాక్సుల కింద నుంచి ఒక ఏమంటారు ఒక బాల్ లాగా ఉంటుంది అనమాట. దాన్ని దొబ్బుకుంటూ పోయి స్టాండ్లో అన్నీ పెట్టారనమాట. అంటే ఒకటే కలర్ ఒక సైడే రావాలి, డబల్ రావద్దు. డబల్ వస్తే కనుక అవుట్ అనమాట. అయితే తనుజ అండ్ కళ్యాణ్ ఇద్దరు బాగా ఆడతారు. నాకు ఇద్దరు మంచిగానే ఆడినట్టు అనిపించింది, ఎవరేం డౌన్గా ఆడలేదు. కానీ కళ్యాణ్కున్న కెపాసిటీకి, కళ్యాణ్కున్న ఊపికి, కళ్యాణ్కున్న ఎనర్జీకి కళ్యాణే విన్ అవ్వాలి, కళ్యాణే ముందుకెళ్ళాలి. కానీ కళ్యాణ్ ఏం చేసిండు, తనుజని గెలిపించిండు. తనుజ కోసం గేమ్ని వెనుకకి తీసుకెళ్ళిపోయాడు. అంటే తను ఆడదలుచుకోలేదనమాట, తనుజని గెలిపించాలి, తనుజని రాణించేయాలి, తనుజని రాణిలాగా చూడాలి అని చెప్పేసి తనుజ కోసము ఓడిపోయిన కళ్యాణ్. సో ఇది కరెక్టా? కళ్యాణ్ నీ గురించి నువ్వు ఆలోచించుకో. తనుజ ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్న రోజులు ఉంటుంది, తర్వాత బయట తనకు నచ్చిన వాళ్ళు ఉన్నారు, తన ఫేవరెట్ పర్సన్స్ ఉన్నారు, తనతో తను ఉండిపోతుంది. నీకంటూ ఒక డెసిషన్ లేదా, నీకంటూ ఒక లైఫ్ అంబిషన్ లేదా? నాన్న కోసం బార్డర్కి వెళ్ళినా అని చెప్పినావు, నీ కోసం బిగ్ బాస్ హౌస్కి వచ్చినా అని చెప్పినావు. బిగ్ బాస్ హౌస్కి వచ్చి నీ కోసం నువ్వు గేమ్ ఆడాలి కానీ తనుజ కోసం ఎట్లా సాక్రిఫైస్ చేస్తావు? ఇది కరెక్టే అనిపించిందా? నేను చూసినా నాకు తనుజ గురించే వదిలేసినట్టు అనిపించింది ఫ్రెండ్స్. ఇది నిజంగా మీకు కరెక్ట్ అనిపిస్తుందో చెప్పండి. నాకైతే అస్సలు కరెక్ట్ అనిపించలేదు. అరే ఏంట్రా, రేపన్న రోజు టాప్ 2లో ఇద్దరు ఉన్నప్పుడు తనుజని విన్ అవ్వాలి, నేను విన్ అవ్వకూడదు అనుకుంటాడు, తనుజ కోసం సాక్రిఫైస్ చేస్తాడు కప్పు కూడా. అలాంటప్పుడు కళ్యాణ్ అభిమానులు ఎంతోమంది హర్ట్ అవుతారు కదా. ఓకే, మీ ఇద్దరి పేరు బాగుంది, నైస్, అందరికీ నచ్చుతుంది. కానీ గేమ్ పరంగా నీ గేమ్ నువ్వు ఆడాలి. తనుజ కోసం వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అండ్ తనుజ ఓకే విన్ అయింది, నేను తనుజ విన్ అవ్వకూడదని నేను ఏం అనుకోలేదు. తనుజ విన్ అయింది, బాగుంది. తనుజ గత 5-6 వారాల నుంచి లాస్ట్ వరకు వస్తుంది ఓడిపోతుంది. సో ఈ వీక్ అయితే ఇంకా కెప్టెన్ కూడా తనుజనే అయిపోతుంది అనమాట. కానీ హ్యాపీగా ఉండొచ్చు, ఒక అమ్మాయిని ఇష్టపడిన కళ్యాణ్కి తనుజ రాణి అవ్వడం హ్యాపీగా ఉండొచ్చు, తనుజ కోసం సాక్రిఫైస్ చేయడం హ్యాపీగా ఉండొచ్చు. కానీ ప్రేక్షకులకి ఇది బిగ్ బాస్ రియాలిటీ షో అన్నప్పుడు నువ్వు తనుజ కోసం సాక్రిఫైస్ చేయడం అనేది నాట్ కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 2 నెలలలో మీకు అంత బాండింగ్ ఏదైతే ఉందో,
మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసిన మీ తల్లిదండ్రులు మీరు గెలవాలనే కోరుకుంటారు కదా, ఓడిపోవాలని ఎందుకు కోరుకుంటారు చెప్పండి? వాళ్ళ కోసమైనా మీరు గెలవాలి కదా. సో లైఫ్ లాంగ్ మనతో ఉంటున్నారంటే ఓకే, వాళ్ళ గురించి సాక్రిఫైస్ చేసినామంటే ఏదైనా ఉంటుంది. కానీ లైఫ్ లాంగ్ ఉండని వాళ్ళ గురించి ఏం సాక్రిఫైస్ చేస్తాం చెప్పండి? కరెక్ట్ కాదు కదా. సో అది ఈ బిగ్ బాస్ హౌస్లో అస్సలు కరెక్ట్ కాదు. ఇప్పుడు అదే ప్లేస్లో తనుజ అండ్ కళ్యాణ్ ఉంటే కనుక తనుజకి సాక్రిఫైస్ చేస్తుందా? చేయదు కదా. తనుజ గెలవాలనే చూస్తుంది కదా. తన గేమ్ వచ్చినప్పటికీ తనుజ నిజంగా చెప్తాను టూ గుడ్, సూపర్ అనమాట అమ్మాయి. తన గేమ్ ఏదైనా వచ్చింది అనుకోండి, బంధం లేదు బంధుత్వం లేదు అన్ని పక్కన దొబ్బేసి తన గేమ్ తను ఆడుతుంది, తన గురించి తను నిలబడుతుంది, తన గురించి తను ముందుకు వెళ్తుంది. అది అలా ఉండాలి. బాండింగ్స్ ఏమైనా ఉంటే కనుక బయట చూసుకోవాలి, హౌస్లో కాదు అనిపించింది. అండ్ ఇదే నాకు ఇంకా తనుజ అయితే క్వీన్ అయిపోయింది. సో గేమ్ పరంగా అయితే మన కళ్యాణ్ అయితే ఓడిపోయింది అనమాట. సో నా ఫోన్ అయితే ఇంకోటి టైం ఎంత అవుతుంది, 9:30 అయిపోతుంది. ఈరోజు ఒక షార్ట్ వీడియో కూడా వేసుకోలేదు. సో లాంగ్ డే వేద్దామని చెప్పేసి ఇట్లా ఇది కూడా 10 నిమిషాల్లో మాట్లాడదామని చెప్పేసి ఇట్లా కూర్చున్నాను అనమాట. సో మీకు ఎంతమందికి తనుజ క్యాప్టెన్ అవ్వాలని కోరుకున్నారు? అయ్యింది ఆల్రెడీ లైవ్లో అయ్యిందని చెప్పేసి వచ్చారు. నేను కూడా నైట్ వీడియో చేసిన క్యాప్టెన్ అయినా తనుజ అందరు లైక్లు కొట్టండి అని చెప్పేసి. సో తనుజ క్యాప్టెన్ అయింది కాబట్టి అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. అలాగే విన్నర్ అవ్వాలని కూడా చాలా బాగా ఎదురు చూస్తున్నట్టున్నారు. ఓకే, తను గేమ్ ఆడుతూ గెలిస్తే మట్టుకు విన్నర్ అవ్వాలనే కోరుకుంటాం. కానీ గేమ్ ఆడకుండా విన్నింగ్ అవ్వాలంటే కనుక ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఎంత గేమ్ ఆడినా ఆడకపోయినా తనుజ విన్నర్ అవ్వాలని ఎంతమంది కోరుకున్నా కానీ ఆర్మీయే విన్నర్ అవుతాడండి. ఎందుకంటే బిగ్ బాస్ టీం ఆర్మీనే విన్నర్ చేస్తుంది, తనుజను విన్నర్ చెయ్యదు. కనీసం టాప్ 2 వరకైనా తీసుకెళ్తుంది. ఇద్దరు టాప్ 2లో ఉంటారు ఖచ్చితంగా. తనుజ కళ్యాణ్ ఇద్దరు టాప్ 2లో ఉంటారు. కానీ విన్నర్ మాత్రం ఆర్మీ అయితే బాగుండు అని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే ఆర్మీ నుంచి వచ్చిండు కదా, ఆర్మీని వదులుకొని బిగ్ బాస్ హౌస్కి వచ్చిండు కదా, అరే ఇతను విన్నర్ చేస్తే బాగుంటుందేమో అని బిగ్ బాస్ టీం ఆలోచిస్తుందేమో అని నా యొక్క ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏందో ఆలోచించండి. అది ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఇంకా మీకు ఈ వీక్ మొత్తం కామెడీగా సూపర్ వేరే లెవెల్ అనమాట. ఇమానుయల్ అన్న సుమన్ శెట్టి అండ్ వీళ్ళిద్దరే ఎక్కువ కామెడీ చేసింది. బర్నీ గారు ఏదో చేద్దామని ట్రై చేద్దామని, ఎందుకో బర్నీ గారు ఎట్లా కనబడుతున్నారంటే చాలా వీక్గా, చాలా లోగా, చేతనైతలేదు అంటే ముసలోళ్ళు అయిపోతున్నాం కదా, చేతనైతలేదు అన్నట్టుగా ఇట్లా కొంచెం చాలా లోగా అనిపిస్తుంది నాకు బర్నీ గారిని చూస్తూ ఉంటే. యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఎక్కడా కనబడతలేడు. సో మీకు కనబడుతుందా? నేను ఆయన ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాడు, గేమ్ పరంగా ముందుకెళ్తున్నాడు, మంచిగా ఆడుతున్నాడు అని అనుకుంటున్నాం, కానీ అనిపిస్తలేదు. కామెడీ పరంగా కూడా ఏదో నవ్వాలి అన్నట్టుగా నవ్వుతున్నాడు తప్పితే ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్సే అంతనా మరి ఏంటో తెలియదు, కానీ అంతే అనిపిస్తుంది మరి. సో అండి ఇదే ఇంకా కామెడీ పరంగా అయితే ఈ వీక్ సూపర్ ఎంటర్టైన్మెంట్. ఇమానుయల్ అయితే ఇరగదీసిండు. ఇమానుయల్ ఒక టైంలో అనిపిస్తుంది బ్రహ్మానందం లాగే పంచుల మీద పంచులు వేస్తూనే ఉంటాడు అనమాట. నాకు నిజంగా ఇమానుయల్ చూస్తూ ఉంటే బ్రహ్మానందం గారే గుర్తుకొస్తూ ఉంటారు. బ్రహ్మానందం గారి కామెడీ అంత బాగుంటుంది అనమాట. సో ఆ రకంగా నాకు ఇమానుయల్ చూస్తే అనిపిస్తుంది, అరే బ్రహ్మానందం గారు లాగే ఇమానుయల్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతాడులే అనిపిస్తుంది. సో ఎంతవరకు మీకు ఇలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతే, ఇంకా ఎండ్ చేస్తున్నాను. బాయ్ టాటా. ఇంకా నాకు కూడా ఆఫీస్ టైం అయిపోతుంది, ఉంటా. నచ్చిందా? అవును నచ్చుతుందా నా రివ్యూస్? ఎవరు కామెంట్ చేయరు, ఎవరు లైక్లు కొట్టరు, ఏదో నాది నేను చెప్పుకోవాలి, నాది నేను చూసుకోవాలి వీడియో. సరే ఎందుకు డిసప్పాయింట్ అవ్వడం, చేసుకుంటూ పోదాం. ఇందులో సక్సెస్ ఎంత వస్తుందో తెలియదు, కానీ సక్సెస్ అయితే నమ్మకంతో చేసుకుంటూ పోతున్నాం. ఓకే అండి, ఉంటా.